హలో అందరికీ. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయ్యి అమెరికాలో సెన్సేషన్ని క్రియేట్ చేసిన అండ్ చేస్తున్న అనోరా మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక సెక్స్ వర్కర్ని 21 ఏళ్ల రష్యన్ కుర్రాడు తాగిన మత్తులో పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాడు చాలా రిచ్ అని అమ్మాయికి తెలిసి ఏం చేస్తుంది అండ్ దీనికి ఆ కుర్రాడి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యింది అనేది మిగతా కథ. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా సూపర్ గా తీశారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె పేరే అనోరా. ఈమెనే మన మూవీ హీరోయిన్. హీరోయిన్ సిటీలోనే ఫేమస్ స్ట్రిప్ క్లబ్ లో సెక్స్ వర్కర్ గా పనిచేస్తుంది. ఎరోటిక్ డాన్సర్ గా ఉంటుంది. డబ్బుల కోసం పోల్ డాన్స్ చేస్తుంది. ఇలా తను తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ 4 రాళ్లు సంపాదిస్తూ ఉంటుంది. ఒక రోజు క్లబ్ ఓనర్ వచ్చి రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అమ్మాయిలను అడుగుతాడు. హీరోయిన్ కి రష్యన్ బాగానే వచ్చు. సో తనని ఓనర్ ఒక రష్యన్ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్తాడు. వీడి పేరే ఇవాన్. ఇవాన్ కి 21 ఏళ్లు. వీడు చూడ్డానికి బక్కగా పిల్లగాన్ లెక్క ఉన్న మందు, డ్రగ్స్, గంజా ఇలా వీడు కుట్టని సరుకంటూ లేదు. ఇక హీరోయిన్ ఇవాన్ తో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తో రష్యాలో మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ హీరోయిన్ ని ఇవాన్ ఇష్టపడతాడు. ఆమె వీడిని అట్రాక్ట్ చేసేస్తుంది. పోల్ డాన్స్ లో కూడా ఇవాన్ హీరోయిన్ మీద డబ్బుల వర్షం కురిపిస్తాడు. నువ్వు నాకు చాలా నచ్చావని ఇవాన్ అనగానే హీరోయిన్ వీడికి నెంబర్ ఇస్తుంది. ఇక ఆ రోజు ఫుల్ పైసల్ని సంపాదించిన హీరోయిన్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ పేరెంట్స్ వేరే ఊర్లో ఉంటారు. తను మాత్రం తన అక్కతో రూమ్ లో ఉంటుంది. హీరోయిన్ గలీజ్ పని చేసి డబ్బును సంపాదిస్తుందని చెప్పి అక్క సరిగ్గా మాట్లాడదు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ కి ఇవాన్ నుండి కాల్ వస్తుంది. ఇవాన్ చెప్పిన అడ్రస్ కి హీరోయిన్ రెడీ అయి వెళ్తుంది. సిటీ సెంటర్ లో ఉన్న పెద్ద విల్లాలో ఇవాన్ ఉంటాడు. వీడు ఇంత రిచ్చా అని హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఇల్లు చాలా కాస్ట్లీ అండ్ సూపర్ ఉంటది. ఇక ఎలాగైనా సరే వీడి వద్ద పైసలు గుంజాలని చెప్పి హీరోయిన్ తన మనసులో అనుకుంటుంది. ఇద్దరు సెక్స్ లో పాల్గొంటారు. తర్వాత హీరోయిన్ ఇవాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతుంది. రష్యాలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన స్టీఫెన్ కొడుకే ఇవాన్. స్టీఫెన్ గురించి ఇంకా అతని ఫ్యామిలీ గురించి గూగుల్లో కూడా ఉంటుంది. సో హీరోయిన్ తను నక్కతోక తొక్కిందని ఫీల్ అవుతుంది. ఇక వీని వదిలేసే సమస్య లేదని హీరోయిన్ డిసైడ్ అవుతుంది. హీరోయిన్ కి 23 ఏళ్లు అండ్ ఇవాన్ కి 21 ఇయర్స్ ఉంటాయి. ఆ రోజు ఇక హీరోయిన్ ఇవాన్ ని తన మత్తులో పడేసి ఫుల్ డబ్బుని లాగేస్తుంది. ఆ రోజు మస్తు ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. ఒకరి గురించి మరొకరు డీప్ గా తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇవాన్ దగ్గర లేనిదంటూ లేదు. మళ్ళా రేపు రా అని ఇవాన్ హీరోయిన్ ని పంపించేస్తాడు. హీరోయిన్ క్లబ్ కి వెళ్లి మళ్ళీ తన జాబ్ ని కంటిన్యూ చేస్తుంది. హీరోయిన్ తన ఫ్రెండ్ లులుకి ఇవాన్ గురించి గొప్పగా చెప్తే తను షాక్ అయిపోతుంది. హే, నువ్వు చాలా లక్కీ అని లులు అంటుంది. అప్పుడే హీరోయిన్ అంటే అస్సలు పడని డైమండ్ అనే అమ్మాయి మధ్యలో దూరి నువ్వు త్వరలోనే బొక్క బోర్లా పడాలని దేవుణ్ణి కోరుకుంటున్నా అని అంటుంది. బేసిక్ గా హీరోయిన్ అంటే డైమండ్ ఎప్పుడు జెలస్ ఫీల్ అవుతుంది. హీరోయిన్ అందంగా ఉంటుంది. ప్లస్ క్లబ్ లో కస్టమర్స్ అందరూ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతారు. ఆమెనే మళ్ళీ హీరోయిన్ ఇవాన్ ఇంటికి వెళ్తుంది. మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. న్యూ ఇయర్ పార్టీ చాలా పెద్దగా అరేంజ్ చేస్తున్నా, నువ్వు కూడా రావాలి ఆ పార్టీకి అని ఇవాన్ హీరోయిన్ ని ఇన్వైట్ చేస్తాడు. ఇక హీరోయిన్ డబ్బుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే న్యూ ఇయర్ రోజు లుల్లుని తీసుకొని హీరోయిన్ ఇవాన్ పార్టీకి వెళ్తుంది. హీరోయిన్ ని చూసిన ఇవాన్ ఫుల్ ఖుషి అవుతాడు. ఇవాన్ ఫ్రెండ్స్ హీరోయిన్ ని చూసి అబ్బా వస్తుంది ఆ పిల్ల అని మనసులో అనుకుంటారు. ఇక ఇవాన్ అందరికి కాస్ట్లీ మందుని, ఇష్టం వచ్చిన ఫుడ్, డ్రగ్స్ ఇలా అన్ని అరేంజ్ చేస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే పందిలాగా పడుకున్న ఇవాన్ కి బాయ్ చెప్పి హీరోయిన్ వెళ్ళిపోతుంటది. అరే ఎందుకు పోతున్నావు లేడీ, ఉండు కాసేపు అని ఇవాన్ అంటే నో, నాకు వర్క్ ఉంది, జాబ్ ఉంది కదా క్లబ్ లో అని హీరోయిన్ చెప్తుంది. సరే వారం రోజులు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండు, నీకు $15,000 ని ఇస్తా అని ఇవాన్ హీరోయిన్ తో డీల్ చేసుకుంటాడు. సరే అని హీరోయిన్ ఇక క్లబ్ కి వెళ్తుంది. వారం రోజులు సెలవు కావాలని హీరోయిన్ ఓనర్ ని అడుగుతుంది. ఆల్రెడీ న్యూ ఇయర్ కే ఇచ్చాం, కుదరదని క్లబ్ ఓనర్ అంటాడు. ఇక హీరోయిన్ జాబే మానేస్తుంది. కట్ చేస్తే ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని హీరోయిన్ ఇవాన్ ఇంటికి వెళ్తుంది. హీరోయిన్ తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేస్తాడు. ఇక అందరూ గ్యాంగ్ కలిసి మందు, డ్రగ్స్, డాన్స్లు, క్లబ్లు, పబ్లు, చెత్త చెదరం అన్ని చేస్తారు. హీరోయిన్ ఇంకా ఇవాన్లు ఈ ప్రాసెస్ లో చాలా క్లోజ్ అయిపోతారు. లాస్ వేగాస్ లో స్పెషల్ డ్రగ్ దొరుకుతుందని చెప్పి ఫ్రెండ్ అనడంతో చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని మరి ఇవాన్ అండ్ గ్యాంగ్ అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక డీల్ చేసుకున్న దాని ప్రకారం వారం రోజులు అయిపోతాయి. హీరోయిన్ ఇక వెళ్ళిపోతుంటే ఇవాన్ తన మాటలతో షాక్ ఇస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎల్లుండి రష్యా వెళ్ళబోతున్నా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చు, మనమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అని ఇవాన్ అంటాడు. ఇప్పుడే హీరోయిన్ ఫుల్ షాక్ అయిపోయినట్టు నటిస్తుంది. ఎస్,
తను అనుకున్నట్టే ఇవాన్ ని బుట్టలో వేసుకుంది. ఇవాన్ లాంటి రిచ్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటే తను కూడా రిచ్ అయిపోతుంది. ఇక లైఫే సెటిల్ అవుతుందని హీరోయిన్ అనుకుంటుంది. ఇక ఇద్దరు కలిసి లాస్ వేగాస్ లోని ఫేమస్ చర్చ్ లో పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఆ రోజు ఇద్దరు వీధుల్లో తిరుగుతూ ఫుల్ రచ్చ చేస్తారు. తర్వాత రోజు హీరోయిన్ ఇవాన్ ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు మన పెళ్లి మ్యాటర్ ని మీ పేరెంట్స్ తో చెప్పినావా అంటే ఎస్ చెప్పినా, కానీ వాళ్ళ రిప్లై ని నేను వినలేదు అని ఇవాన్ అంటాడు. కట్ చేస్తే మనకు వేరే స్టేట్ లో ఉన్న టొరోస్ ని చూపిస్తారు. వీడే ఇవాన్ కేర్ టేకర్. చిన్నప్పటి నుండి ఇవాన్ ని ఎత్తుకొని పెంచిన వ్యక్తి. ఇవాన్ పెళ్లి మ్యాటర్ ఇవాన్ పేరెంట్స్ కి తెలిసి ఫుల్ కోపడతారు. టొరోస్ కి కాల్ చేసి నువ్వు పిల్లోడిని చూసుకోకుండా అక్కడ ఏం పీకుతున్నావు అని రష్యాలో ఉన్న ఇవాన్ పేరెంట్స్ తిడతారు. సో టొరోస్ ఇప్పుడు వెళ్లి ఇవాన్ పెళ్లి నిజమా అబద్ధమా కనుక్కోవాలి. కానీ ఇక్కడ చర్చ్ లో టొరోస్ కొడుకు బాప్టిజం కార్యక్రమం జరుగుతుంది. సో అందుకే టొరోస్ తన మనుషులైన గార్నిక్ ని ఇంకా ఇగోర్ ని ఇవాన్ ఇంటికి పంపిస్తాడు. ఇవాన్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా వాడు లిఫ్ట్ చేయడు. ఇక ఫైనల్ గా గార్నిక్ ఇంకా ఇగోర్లు ఇవాన్ ఇంటికి చేరుకుంటారు. ఇవాన్ వాళ్ళని లోపలికి రానివ్వద్దు అనుకుంటాడు. కానీ వాళ్ళుండి జస్ట్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసి వెళ్లిపోతాం అని చెప్పడంతో అలో చేస్తాడు. ఇవాన్ గార్నిక్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఇవాన్ మీద ఒక్క దెబ్బ కూడా పడకూడదని టొరోస్ ఆర్డర్. ఈ గందరగోళాన్ని చూసిన హీరోయిన్ పోలీసులకు కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇవాన్ వద్దు, వాళ్ళు నా మనుషులే అని చెప్తాడు. తర్వాత గార్నిక్ ఇవాన్ హీరోయిన్ల పెళ్లి సర్టిఫికేట్ ఫోటోని టొరోస్ కి పంపిస్తాడు. అంటే ఇవాన్ పెళ్లి నిజమే అని తెలిసి టొరోస్ షాక్ అయిపోతాడు. ఇక వెంటనే టొరోస్ ఇవాన్ ఇంటికి పరుగులు పెడతాడు. ఇవాన్ కి తన పేరెంట్స్ రష్యా నుండి రేపు మధ్యాహ్నం ఫ్లైట్ కి వస్తున్నారని తెలుస్తుంది. వెంటనే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. ఎక్కడికి వద్దు, మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతా, మనం దీన్ని స్మూత్ గా డీల్ చేసుకుందాం అని హీరోయిన్ అంటుంది. కానీ ఇవాన్ వినడు. నువ్వు వస్తావా రావా, నేను వెళ్తున్నా బాయ్ అని చెప్పి ఇవాన్ గాడు హీరోయిన్ ని వదిలేసి మరీ పిరికోడిలాగా పారిపోతాడు. దీంతో హీరోయిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ తను వేసిన ప్లాన్ ఉల్టా పుల్టా అయ్యిందని భావిస్తుంది. ఇవాన్ పారిపోయిన మ్యాటర్ ని గార్నిక్ టొరోస్ కి చెప్తాడు. ఇక అతను గార్నిక్ ని ఫుల్ తిడతాడు. హీరోయిన్ కూడా పారిపోతుంటే ఇగోర్ ఇంకా గార్నిక్ లో కలిసి ఆమెని బంధిస్తారు. ఈ ప్రాసెస్ లో గార్నిక్ ముక్కు పగిలిపోతుంది. టొరోస్ ఇక ఇవాన్ ఇంటికి చేరుకుంటాడు. ఇవాన్ పారిపోతుంటే ఏం పీకుతున్నారో మీరని అతను గార్నిక్ వాళ్ళని తిడతాడు. ఇక ఇప్పుడే టొరోస్ హీరోయిన్ కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. నేను ఇవాన్ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా, అసలు వాడు నీ దగ్గర కాపురమే చేయడు, చెత్త వెదవ వాడు, నా మాట విను, నీకు $10,000 ఇస్తా, సైలెంట్ గా మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకో అని హీరోయిన్ కి ఎంత చెప్పినా తన మాట వినదు. మేము లీగల్ గా పెళ్లి చేసుకున్నాం, నేను క్యాన్సిల్ చేసుకోనని మొండి పట్టుపడుతుంది. హీరోయిన్ గట్టిగా అరిస్తే ఒక క్లాత్ ని నోట్లో కుక్కుతారు. టొరోస్ ఇవాన్ కి కాల్ చేస్తే వాడేమో స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇవాన్ ని వెతకాలి. ఇప్పుడే హీరోయిన్ ఒక మాట చెప్తుంది. నేను ఇవాన్ తో 5 minutes మాట్లాడాలి, అతను క్యాన్సిల్ చేసుకుందాం అంటే నేను కూడా ఒప్పుకుంటా అని అంటుంది. దీనికి టొరోస్ పెద్దగా నవ్వుతాడు. నీలాంటి సెక్స్ వర్కర్ ని ఇవాన్ ఫ్యామిలీ అస్సలు యాక్సెప్ట్ చేయదు, వాళ్ళ పని మనిషిగా కూడా నువ్వు పనికిరావు అని టొరోస్ హీరోయిన్ ని ఫుల్ ట్రోల్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు ఈ నలుగురు కలిసి ఇవాన్ ని వెతకడానికి సిటీ మొత్తం జల్లెడ పడతారు. ఇవాన్ ఎక్కడెక్కడ తిరుగుతాడో హీరోయిన్ ప్లేసెస్ నేమ్స్ చెప్తుంది. సో వీళ్ళు వెళ్లి ఆ ప్లేసెస్ లో వెతికితే అక్కడ కూడా ఇవాన్ ఉండడు. ఇవాన్ ఫ్రెండ్స్ ని కలిసి వాళ్ళందరి ఫోన్ల నుండి కాల్ చేస్తారు. అయినా సరే మనోడు లిఫ్ట్ చేయడు. వాడు సిటీలో ఉన్న అన్ని బార్స్ కి వెళ్లి డబ్బుని పేపర్స్ లాగా విసిరి ఫుల్ మందు కొడుతుంటాడు. ఫైనల్ గా ఇవాన్ హీరోయిన్ పనిచేసే స్ట్రిప్ క్లబ్ కి వెళ్తాడు. ఫుల్ తాగేసి తూలుతూ ఉన్న ఇవాన్ ని చూసిన డైమండ్ వాడిని ట్రాప్ చేస్తుంది. హీరోయిన్ తో పెళ్ళైనా కూడా క్లబ్ కి వచ్చిందంటే ఇద్దరికి ఏమైనా గొడవ జరిగిందేమో అని డైమండ్ ఫుల్ ఖుష్ అవుతుంది. సో డైమండ్ ఇవాన్ ని ప్రైవేట్ రూమ్ కి తీసుకెళ్లి అతను డబ్బునంతా కొల్లగొడుతుంది. ఇవాన్ క్లబ్ కి వచ్చింది. హీరోయిన్ ఫ్రెండ్ లుల్లు చూసి షాక్ అయిపోతుంది. వెంటనే తను హీరోయిన్ కి కాల్ చేసి మ్యాటర్ మొత్తం చెప్తుంది. ఇక హీరోయిన్ ఇంకా టొరోస్ గ్యాంగ్ ఇవాన్ ని వెతుక్కుంటూ స్ట్రిప్ క్లబ్ కి వస్తారు. ఇవాన్ ని హీరోయిన్ హక్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు, సడన్ గా ఇలా ఎందుకు చేంజ్ అయ్యావని హీరోయిన్ ఎంత మొత్తుకున్నా మత్తులో ఉన్న ఇవాన్ గాడు ఏం రెస్పాన్స్ ఇవ్వడు. హే నా కస్టమర్ ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని డైమండ్ హీరోయిన్ మీద కోపడుతుంది. దీంతో ఇద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇక క్లబ్ ఓనర్ వచ్చి ఫైట్ ని ఆపుతాడు. తర్వాత టొరోస్ అండ్ గ్యాంగ్ ఇవాన్ ని ఇంకా హీరోయిన్ ని వెంట తీసుకెళ్లిపోతారు. హీరోయిన్ ఇవాన్ ని మత్తు నుండి లేపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ మబ్బుగాడు అసలు లేవనే లేవాడు. టొరోస్ ఇక ఇవాన్ తల్లికి కాల్ చేసి పెళ్లి చేసుకుంది నిజమే అని చెప్తాడు. ఇక ఆమె టొరోస్ ని తిట్టి వెంటనే మ్యారేజ్ ని క్యాన్సిల్ చేయించు, మేము వస్తున్నామని చెప్తుంది. సో ఇక టొరోస్ న్యూయార్క్ లో ఉన్న ఒక పెద్ద లాయర్ ని పట్టుకొని మాట్లాడతాడు. ఇవాన్ ని ఇంకా హీరోయిన్లని కోర్టుకు తీసుకెళ్తారు. జడ్జి ఏమో మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేయించాలనుకుంటున్నారంటే ఇవాన్ గాడు తాగిన మత్తులో ఉంది, హీరోయిన్ అంటే నాకు చాలా
చాలా ఇష్టం, ఆమెని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నా అని చెప్తాడు. ఇక హీరోయిన్ ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి టొరోస్ ఇంకా అతని మనుషులు ఫోర్స్ చేసి మమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారని జడ్జి తో వాపోతుంది. అయినా మీరు లాస్ వేగాస్ లో కదా మ్యారేజ్ చేసుకుంది, ఇక్కడ మీ కేసు చెల్లదు, అక్కడి కోర్టునే ఆశ్రయించండి అని జడ్జి స్మూత్ గా అంటాడు. కట్ చేస్తే మళ్ళీ టొరోస్ అండ్ గ్యాంగ్ ఇవాన్ ఇంకా హీరోయిన్లని లాస్ వేగాస్ కి తీసుకెళ్తాడు. అరే నువ్వు చేసుకునే బొక్కలో పెళ్లికి వేగాస్ ఎందుకు వెళ్ళావురా అని టొరోస్ ఇవాన్ ని తిడతాడు. కట్ చేస్తే ఇక అప్పుడే ఇవాన్ పేరెంట్స్ అమెరికాలో దిగుతారు. ఇవాన్ ని సరిగ్గా చూసుకోకుండా తప్పు చేసిన టొరోస్ ని వాళ్ళు తిట్టని బూతులు రిపీట్ చేయకుండా మరీ తిడతారు. ఇప్పుడే ఇక ఇవాన్ తల్లి ఇవాన్ ని చంప పగలగొడుతుంది. ఎందుకు మా పరువు తీస్తున్నావు, నీకు పెళ్లి చేసుకోవడానికి ప్రాస్టిట్యూటే దొరికిందా అని ఇవాన్ తో అంటుంది. అమ్మా ఆమె అంటే నాకు చాలా ఇష్టం, ఆమె ప్రాస్టిట్యూట్ కాదు పోల్ డాన్సర్ అని ఇవాన్ కవర్ చేస్తాడు. హీరోయిన్ ఇప్పుడు ఇవాన్ తల్లితో మంచి మార్కులు కొట్టేద్దామని ట్రై చేస్తుంది. కానీ హీరోయిన్ లాంటి అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడానికి ఇవాన్ తల్లి రెడీగా లేదు. సో ఇక హీరోయిన్ తల్లితో గొడవ పడుతుంది. ఇవాన్ నేను ప్రేమించుకున్నాం, మీరెవరో అడ్డు చెప్పడానికే అని హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది. తర్వాత ఇవాన్ తల్లి ఇవాన్ ని మొత్తం బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక అందరూ కలిసి ఫ్లైట్ ఎక్కుతారు. నీ వల్ల నేను అమెరికాలో మస్తు ఎంజాయ్ చేసిన, అయిపోయింది, నువ్వు మా ఫ్యామిలీలో సెట్ అవ్వవు, నువ్వు ప్రాస్టిట్యూట్వి, మనం విడిపోదాం, ఫ్లైట్ ఎక్కువ, నేను నీతో మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నా అని ఇవాన్ హీరోయిన్ తో అంటాడు. దీనికి హీరోయిన్ షాక్ అయిపోతుంది. వీడికి అసలు మెచ్యూరిటీ లేదు, అనవసరంగా వీడిని నమ్మి ఇంత దూరం వచ్చానని హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ ఇక ఇవాన్ ని అతని పేరెంట్స్ ని ఫుల్ తిడుతుంది. ఇక హీరోయిన్ కూడా ఇవాన్ తో విడిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే ఇగోర్ ఉండి ఇవాన్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుని తప్పు చేశాడు, ఆమెకి సారీ చెప్పమనండి అని అంటే ఇవాన్ చెప్పాడు. టొరోస్ ఇగోర్ ని పక్కకి తీసుకెళ్లి తిడతాడు. తర్వాత లాస్ వేగాస్ లోని కోర్టుకి రీచ్ అవుతారు. ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోతారు. హీరోయిన్ ఇవాన్ ఫేస్ ని చూడడానికి కూడా ఇష్టపడదు. నీ కొడుకుని చక్కగా పెంచి ఉంటే వాడు ఇలా వీధుల్లో పడి ఎందుకు తిరుగుతాడని హీరోయిన్ ఇవాన్ పేరెంట్స్ మీద దుమ్మెత్తి పోస్తుంది. కట్ చేస్తే ఇక ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఇవాన్ తన పేరెంట్స్ తో కలిసి తిరిగి రష్యా వెళ్ళిపోతాడు. హీరోయిన్ ని ఇగోర్ ఆ రోజు రాత్రి ఇవాన్ ఉండే విల్లాకి తీసుకెళ్తాడు. హీరోయిన్ ఆ రోజు రాత్రి ఫుల్ బాధపడుతుంది. ఇగోర్ కి హీరోయిన్ అంటే కన్సర్న్ ఏర్పడుతుంది. ఇవాన్ ఇప్పుడు తన లైఫ్ ని హ్యాపీగా గడుపుతాడు. కానీ ఇవాన్ ని నమ్మి తన జాబ్ ని కూడా పోగొట్టుకున్న హీరోయిన్ మాత్రం రోడ్డు మీదకి వస్తుందని అతను కూడా బాధపడతాడు. ఇక మరుసటి రోజు తన లగేజ్ ని తీసుకొని హీరోయిన్ తన ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇగోర్ ఇప్పుడు హీరోయిన్ మీద ఉన్న ఒపీనియన్ గురించి రివీల్ చేస్తాడు. హీరోయిన్ ఇప్పుడు మళ్ళీ ఒంటరవుతుందని భయపడి ఇగోర్ తో కార్లోనే సెక్స్ చేస్తుంది. మళ్ళీ తన ఫ్యూచర్ గురించి ఆలోచించి అతని గుండె మీద పడుకొని బోరున ఏడుస్తుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. హీరోయిన్ ఇవాన్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఫుల్ నమ్మేసింది, అందుకే మోసపోయింది. తను ఇవాన్ తో హ్యాపీగా లైఫ్ ని రిచ్ గా గడపాలనుకుంది. కానీ వాడు ఈమెని కలలో కూడా ఊహించని సిచ్యువేషన్ లో పడేసిపోతాడు. అందుకే ఆవేశంలో ఏ డిసిషన్ ని తీసుకోవద్దు. ఇది మనం ఈ మూవీ నుండి నేర్చుకోవాల్సిన కొటేషన్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.